Hello everyone, welcome back to our Gen AI journey. So last వీడియోలో మనం AI వర్సెస్ ML వర్సెస్ డీప్ లెర్నింగ్ వర్సెస్ Gen AI అన్న డిఫరెన్స్ని మనం క్లియర్గా చూసాం. సో నౌ ఈరోజు మనం వీడియోలో ఏం చూస్తామంటే డీప్ లెర్నింగ్ ఎలా వర్క్ అవుతుంది, చాట్‌జీపీటీ లాంటివి ఎలా లెర్న్ అవుతాయి అంటే దానికి ఫౌండేషన్ ఏంటంటే న్యూరల్ నెట్వర్క్స్. ఈ వీడియోలో మనం న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి, వెయిట్స్ అంటే ఏంటి, యాక్టివేషన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా మనం చాలా సింపుల్గా బట్ డీప్ అండర్స్టాండింగ్తో నేర్చుకుందాం. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మనం లాస్ట్ వీడియో అనేది క్విక్ రీక్యాప్ అనేది చూద్దాం. ఏఐ అనేది మనం ఏం నేర్చుకున్నామంటే బ్రాడ్ కాన్సెప్ట్ ఆఫ్ మెషిన్ ఇంటెలిజెన్స్. అంటే ఏఐ అనేది ఒక బిగ్గెస్ట్ ఫీల్డ్, ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి క్రియేట్ చేసే మిషన్నే మనం ఏమన్నాం, ఏఐ అన్నాం. అండ్ నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ అనేది ఏఐలో ఒక పార్ట్. మిషన్ లెర్నింగ్ ఏంటంటే ఏ సిస్టమ్ దట్ లెర్న్ ఫ్రమ్ ద డేటా నుంచి లెర్న్ చేసేదే మిషన్ లెర్నింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ డీప్ లెర్నింగ్ ఏంటంటే డీప్ లెర్నింగ్ ఒక మిషన్ లెర్నింగ్లో ఒక పార్ట్ అండ్ ఇట్ ఈజ్ యూజింగ్ ద న్యూరల్ నెట్వర్క్స్. న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేసే మిషన్ ఏమంటాం మనం, డీప్ లెర్నింగ్ అంటాం. అండ్ జనరేటివ్ ఏఐ అనేది డీప్ లెర్నింగ్లో ఒక పార్ట్ అనమాట. డీప్ లెర్నింగ్ యూజ్ చేసి న్యూ కంటెంట్ని క్రియేట్ చేయడమే జనరేటివ్ ఏఐ. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూస్తామో అంటే డీప్ లెర్నింగ్ అనేది అసలు ఎలా థింక్ చేస్తుంది అన్నది మనం చూద్దాం. అసలు న్యూరల్ నెట్వర్క్స్ ఎందుకు క్రియేట్ చేశారు, వై న్యూరల్ నెట్వర్క్స్ కేమ్. ఎందుకు న్యూరల్ నెట్వర్క్స్ని క్రియేట్ చేశారు అంటే మెషిన్ లెర్నింగ్స్, ఓల్డ్ మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్కి ఒక లిమిటేషన్ అని ఉండేది. అవేంటంటే ఓన్లీ సింపుల్ ప్యాటర్న్స్ మాత్రమే ఐడెంటిఫై చేయగలిగేవి. ఫర్ ఎగ్జాంపుల్ స్పామ్ డిటెక్షన్ అవ్వండి, లేదా బేసిక్ ప్రిడిక్షన్స్ అవనివ్వండి, లేదా మనం యూట్యూబ్ ఆర్ హాట్స్టార్లో చూసే రికమెండేషన్స్ అవనివ్వండి. అండ్ ఇవన్నీ కూడా సింపుల్ అనమాట. అంటే యూజర్ చేసే పని బట్టి సింపుల్గా ఐడెంటిఫై చేస్తుంది. కానీ కాంప్లెక్స్ థింగ్స్ ఏంటంటే ఫేస్ రికాగ్నైజేషన్, హ్యూమన్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, ఒక వాయిస్ని రికాగ్నైజ్ చేయడం, ఇమేజ్ జనరేషన్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే కాంప్లెక్స్ థింగ్స్ అనమాట. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ అనేది చాలా కాంప్లెక్స్ ప్యాటర్న్స్ని చాలా పవర్ఫుల్గా ప్రాసెస్ చేస్తుంది. మిషన్ అనేది ఆ కాంప్లెక్స్ ప్యాటర్న్ని ప్రాసెస్ చేయలేకపోతుంది. రీసెర్చర్స్ ఏం థింక్ చేశారు అంటే హ్యూమన్ బ్రెయిన్ లాగా సిస్టమ్ క్రియేట్ చేస్తే అన్న థాట్తో మనకి న్యూరల్ నెట్వర్క్స్ అనేవి వచ్చాయి. అలా హ్యూమన్ బ్రెయిన్ నుంచి ఒక న్యూరన్, అంటే మనకి హ్యూమన్ బ్రెయిన్లో మల్టిపుల్ న్యూరన్స్ ఉంటాయి కదా, అలా ఒక ఆర్టిఫిషియల్ న్యూరాన్ని క్రియేట్ చేశారు. దాన్నే న్యూరన్ అంటారు. మనం ఇన్ డీటెయిల్గా వాట్ ఈజ్ న్యూరన్ అని చదివితే, న్యూరన్ ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్లో మనకి బిలియన్స్ ఆఫ్ న్యూరన్స్ ఉంటాయి. అవి ఏం చేస్తుంది అంటే ఈచ్ న్యూరన్ కూడా ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ రిసీవ్ చేసుకుంటుంది, ఇన్పుట్ని తీసుకుంటుంది అండ్ ప్రాసెస్ చేస్తుంది అండ్ నెక్స్ట్ న్యూరన్కి పాస్ చేస్తుంది. సేమ్ కాన్సెప్ట్ని ఏఐలో రీక్రియేట్ చేశారు. అందుకే ఈ డెఫినేషన్ ఏంటంటే an artificial neuron is a small mathematical unit that receives input, ప్రాసెస్ దెమ్ అండ్ ప్రొడ్యూసెస్ అన్ అవుట్పుట్. అంటే ఇన్పుట్ని రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ని అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ నేనేమన్నానంటే వెయిట్స్. వై వెయిట్స్ ఎగ్జిస్ట్. అసలు వెయిట్స్ అంటే ఏంటి, చాలామందికి వెయిట్స్ అంటే ఏంటో కూడా మీకు తెలియకపోవచ్చు. వెయిట్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పామ్ మెయిల్ అనేది డిటెక్ట్ చేయాలనుకుందాం. ఈమెయిల్లో మనకి చాలా మెయిల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిల్లో మనకి హాయ్ అని వస్తుంది, గుడ్ మార్నింగ్ అని వస్తుంది. అండ్ స్పామ్ మెయిల్స్లో మనకి ఎలా వస్తాయి, ఆఫర్ అని వస్తుంది, లేదా ఫ్రీ మనీ అని వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే స్పామ్ మెయిల్స్ అనమాట. మనం ఒక మెయిల్ని స్పామా లేదా అని ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే, ఫస్ట్ మనకున్న వర్డ్స్కి ఏంటంటే వెయిట్స్
వెయిట్స్ అని ఉంటాయి అన్నమాట. సో ప్రతి వర్డ్కి ఒక ఇంపార్టెన్స్ అనేది మనం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ మనీ తీసుకుంటే దీనికి ఏంటంటే స్పామ్ ఐడెంటిఫై చేయడానికి చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ హలో తీసుకుంటే ఇది అసలు యూజ్లెస్, ఎందుకంటే మనం ప్రతి మెయిల్లో కూడా హలో హాయ్ అని వాడతారు. సో న్యూరల్ నెట్వర్క్కి ఒక మెకానిజం కావాలి. ఏం కావాలి? విచ్ ఇన్పుట్ ఈజ్ ఇంపార్టెంట్, విచ్ ఇన్పుట్ లెస్ ఇంపార్టెంట్. సో ఏ ఇన్పుట్ని మనం ఇంపార్టెంట్ తీసుకోవాలి అన్న దాన్ని బట్టి, సో దానికే మనం ఏమంటామంటే వెయిట్స్ అంటామన్నమాట. సో వెయిట్స్ అంటే ఏంటంటే వెయిట్స్ ఆర్ నెంబర్స్ దట్ రిప్రజెంట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇన్ ఏ న్యూరల్ నెట్వర్క్. అంటే హై వెయిట్ అంటే ఈ ఇన్పుట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ స్పామ్ డిటెక్ట్ చేయడానికి. లో వెయిట్ అంటే ఏంటంటే దిస్ ఇన్పుట్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్. అంటే ట్రైనింగ్ టైంలో మనం న్యూరల్ నెట్వర్క్ ఆటోమేటికల్లీ ఏం చేస్తుంది అంటే కరెక్ట్ వెయిట్స్ని లెర్నింగ్ చేస్తుంది. సో ఇలా ప్రతి ఇన్పుట్ని అది ఇంపార్టెంటా కాదా అన్నది మనం వెయిట్స్ ద్వారా రిప్రజెంట్ చేయగలం. సో అందరికీ ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఏంటి వెయిట్స్ అనేది మనం చెప్తాం, బట్ హౌ వెయిట్స్ లెర్న్ అంటే మనకి ఇనిషియల్గా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం ఏఐకి ఎలా చెప్పగలం అనేది. సో ఇనిషియల్లీ కూడా ఏఐకి కరెక్ట్ వెయిట్స్ అనేవి తెలియవు, ఎందుకంటే అది కూడా ఒక మెషినే కాబట్టి అది కరెక్టో కాదో దానికి తెలీదు. సో దానికి ఏంటంటే ర్యాండమ్ వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ ప్రెడిక్షన్ రాంగ్ అయితే ఏమవుతుందంటే వెయిట్ అనేది అడ్జస్ట్ అవుతుంది, అంటే చేంజ్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ ట్రై చేస్తుంది, మళ్ళీ ఒకవేళ అక్కడ ఎర్రర్ వచ్చిందంటే మళ్ళీ ఏమవుతుంది వెయిట్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. సో ఇలా ఏంటంటే థౌజండ్స్ ఆర్ మిలియన్ టైమ్స్ అనేది మిషన్ అనేది రిపీట్ చేస్తుంది. సో దీన్ని ఏంటంటే మనం ట్రైనింగ్ అంటాం. సో ఆఫ్టర్ థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇటరేషన్స్ అయ్యాక నెట్వర్క్ అనేది మంచిగా లెర్న్ చేసి కరెక్ట్ వెయిట్స్ని ఆటోమేటిక్గా ఇస్తుంది అన్నమాట. సో ఈ విధంగా వెయిట్స్ అనేది లెర్న్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఈ కాన్సెప్ట్ ఈజ్ యాక్టివేషన్ ఫంక్షన్. సో మనం వెయిట్స్ అనేది చూసాం, అసలు ఈ యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఏంటి, అసలు యాక్టివేషన్ ఫంక్షన్ ఎందుకు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫర్ ఇమాజిన్ న్యూరల్ నెట్వర్క్లో ఎవ్రీ న్యూరన్ అనేది యాక్టివ్గా ఉంటే ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ అన్ని న్యూరన్స్ యాక్టివ్ ఉంటే టూ మచ్ ఆఫ్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ అవుతుంది అండ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అండ్ హ్యూమన్ బ్రెయిన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ న్యూరన్ ఎవ్రీ టైం యాక్టివ్ ఉండదు అనమాట. ఓన్లీ ఇంపార్టెంట్ సిగ్నల్స్ మాత్రమే ఏమవుతాయి ఫార్వర్డ్ అవుతాయి. సో దానికే ఏంటంటే యాక్టివేషన్ ఫంక్షన్. సో యాక్టివేషన్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటంటే an activation function decides whether a neuron should activate and pass information forward. సో సింపుల్గా చెప్పాలంటే యాక్టివేషన్ ఫంక్షన్ అనేది ఒక సెక్యూరిటీ గేట్లా అన్నమాట. అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇది ఏం చేస్తుంది, పాస్ చేస్తుంది, అండ్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి అన్నీ కూడా న్యూరన్స్ అనేవి యాక్టివేట్ ఉండవు, ఓన్లీ మనకి ఇంపార్టెంట్ సిగ్నల్స్ మాత్రమే పాస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ ఎనాలజీ తీసుకుంటే మనం ఒక జాబ్ అప్లై చేసుకుంటే ప్రతి రౌండ్కి కూడా అందరూ క్వాలిఫై అవ్వరు కదా, ఓన్లీ ఎవరైతే క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వారో సో ఆ క్యాండిడేట్స్ మాత్రమే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. సో అలాగే యాక్టివేషన్ ఫంక్షన్ కూడా ఏంటంటే ఓన్లీ ఇంపార్టెంట్ సిగ్నల్స్ని మాత్రమే నెక్స్ట్ లేయర్కి పంపిస్తుంది. అండ్ చాలామందికి డౌట్ రావచ్చు, అసలు యాక్టివేషన్ ఫంక్షన్స్ అంత ఇంపార్టెంటా అంటే మనం ఆల్రెడీ వెయిట్స్ అనేది చెక్ చేస్తున్నాం కదా, సో యాక్టివేషన్ ఫంక్షన్స్ అనేవి మళ్ళీ అవసరమా అనుకుంటే యాక్టివేషన్ ఫంక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యాక్టివేషన్స్ ఫంక్షన్స్ లేకుండా న్యూరల్ నెట్వర్క్ పవర్ఫుల్గా కాంప్లెక్స్ ప్యాటర్న్స్ని లెర్న్ చేయలేదు, బికాస్ ఆల్ లేయర్స్ అనేవి సింపుల్ క్యాలిక్యులేషన్స్ లాగా అయిపోతాయి అన్నమాట. అంటే యాక్టివేషన్ ఫంక్షన్ వల్ల ఏంటంటే నాన్ లీనియర్ ప్యాటర్న్స్ కూడా మనం ఐడెంటిఫై చేయగలం, లెర్న్ చేస్తుంది అనమాట. ఏఐ అనేది నాన్ లీనియర్ ప్యాటర్న్స్ కూడా లెర్న్ చేస్తుంది. సో ఈ నాన్ లీనియర్ అనేది మీకు అర్థం కాకపోవచ్చు, బట్ నెక్స్ట్ వీడియోలో నేను ప్రతిదీ కూడా మనం ఇన్డెప్త్గా వెళ్తాం. నాన్ లీనియర్ ఏంటంటే మనం ఇమేజెస్ చూసుకుంటే, ఒక మనిషి ఇమేజెస్ చూసుకుంటే డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా, ఇలా మనం, సో ఇవన్నీ కూడా నాన్ లీనియర్. లీనియర్ అంటే ఏంటి, ఒక లైన్, బట్ నాన్ లీనియర్ అంటే ఏంటంటే షేప్తో ఉన్నవి, ఇంకా ఒక లైన్లా లేనివి అనమాట. సో వీటన్నిటిని
ప్యాటర్న్స్ అనేది ఈ యాక్టివేషన్ ఫంక్షన్ లెర్న్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఒక ఇమేజ్ని అనేది మనం అండర్స్టాండ్ చేయగలుగుతుంది, లాంగ్వేజ్ని ప్రాసెస్ చేయగలుగుతుంది, వాయిస్ని రికాగ్నైజ్ చేయగలుగుతుంది, ఇమేజ్ని క్రియేట్ చేయగలుగుతుంది. సో కంప్లీట్ ఫ్లో ఆఫ్ ఏ న్యూరల్ నెట్వర్క్ని మనం ఇప్పుడు ఈరోజు ఇందాక చూసాం కదా, అంటే ఇన్పుట్ ఎలా తీసుకుంటుంది, వెయిట్స్ ఎలా అసైన్ అవుతున్నాయి, యాక్టివేషన్ అనే ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దానివల్ల అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వడం, మళ్ళీ మిస్టేక్స్ అని ఏమన్నా వస్తే దాని నుంచి ఏమవుతుంది లెర్న్ అవ్వి అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఏ న్యూరల్ నెట్వర్క్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ అటెన్షన్ మెకానిజం. సో ఎగ్జాక్ట్లీ ఈ కాన్సెప్ట్ వల్ల చాట్‌జిపిటి రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి అండ్ అటెన్షన్ మెకానిజం, సో వీటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.